सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము అధ్యాయము 2. మేము హైదరాబాదులో ఉన్నాము. శ్రీదత్త భక్తులు మా అతిథులుగా మా వద్ద ఉన్నారు. ఆ రోజు 12/3/93 తెల్లవారిన సమయం. శ్రీదత్త భక్తులకు శ్రీ దత్తాత్రేయ స్వామివారు సాక్షాత్కరించి ఇలా వచించారు సాధన గురించి. నాయనా, సాధనలో వివిధ అవస్థలను వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు. వాక్కు, మనసు, క్రియ అని శక్తి 3 విధములు. అవసరమైన పనులకు వాటిని ఉపయోగించుకో, నేను వద్దనను. కానీ ఉపయోగం లేకుండా అనవసరంగా వృధా చేసే బదులు ఆ 3 రూపాల శక్తిని నా ఆరాధనకు ఉపయోగించు. రూపాయి పెట్టి కొనుక్కుని తిను, వద్దనను. లేదా దాచుకో, వద్దనను. కానీ వృధాగా చెత్త కుండీలో విసరి పారవేసే బదులు నా హుండీలో వేయమని అంటున్నాను. ఇది సాధనలో మొదటి అవస్థ. రెండో అవస్థలో అవసరమైన పనులు చేసుకుంటూ ఖాళీగా ఉన్న శక్తి రూపాలను నా ఆరాధనకు వినియోగించుట. ఉదాహరణకు, వంట చేస్తున్నప్పుడు క్రియ, మనసు అనే 2 శక్తులు ఉపయోగపెడుతున్నావు. వాక్కు ఖాళీగా ఉన్నది కదా, వాక్కుతో భగవన్నామస్మరణ చేస్తూ మిగతా 2 శక్తులతో అంటే మనస్సును, క్రియను వంట పనికి ఉపయోగిస్తూ వంట చెయ్యి. ఇక 3వ అవస్థలో అన్ని అవసరమైన పనులను నేనే చేస్తాను అని విశ్వసించి సదా ఆ 3 శక్తులను నా ఆరాధనకే వినియోగించుట.